అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. कल ही भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है। दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं। భారత్ ప్రస్తుతం చాలా ప్రయత్నిస్తోంది, చాలా ప్రయాసపడుతోంది. ఎలాగైనా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం దశ నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఇందుకోసం ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. ధృతరాష్ట్రాలకు ఇవేమీ కనబడకపోవచ్చు గాని ఇది నిజం. భారత్ యూరోపియన్ యూనియన్ తో FTA చేసుకుంది. నేను దీని గురించే ఈ వీడియోలో చెప్తున్నాను. ట్రంప్ US అధ్యక్షునిగా గద్దెను ఎక్కిన తర్వాత కోతి కళ్ళు తాగితే ఎలా చేస్తుందో అలా చేస్తుండటం వల్ల US తో భారత్ ట్రేడ్ గందరగోళంలో పడిపోయింది. US కి ఎగుమతి చేస్తున్న మన వస్తువులపైన, చాలా రకాల వస్తువులపైన టారిఫ్లు వేయడం వల్ల మన ఎగుమతులు ప్రమాదంలో పడిపోయాయి. భారత్ అభివృద్ధి చెందుతోంది. ఎకానమీలో 4th కు చేరింది. 3rd కి క్రాస్ రోడ్స్ లో నిలబడి ఉంది. మేక్ ఇన్ ఇండియా జోరందుకుంది. దీనికి రుజువుగా మన మార్కెట్లలో మేక్ ఇన్ ఇండియా టైగర్ ఫోటోతో వస్తువులు కనబడుతున్నాయి. మన ఆయుధాలు విదేశాలకు అమ్మబడుతున్నాయి. భారత్ చాలా జోరుగానే ప్రయాణం చేస్తోంది. ఈ విధంగా ఈ జోరు పైన కన్ను కొట్టిన ట్రంప్ నీళ్లు గుమ్మరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ట్రంప్ ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అంతకు డబుల్ టైం మన ప్రభుత్వం తన జోరును పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి ఒక ట్రేడ్ వార్ జరుగుతున్న టైంలో EUతో భారత్ FTA చేసుకుంది. సో ఇది ట్రిపుల్ బూస్ట్ భారత్కి. 3-4 రోజులుగా FTA గురించి న్యూస్ చూస్తున్నాం గానీ నిన్న ప్రధాని మోడీ గారు స్వయంగా దీని గురించి ప్రకటించారు. భారత్ని ఎవరూ ఆపలేరు, భారత్ని ఎవ్వరూ ఆపలేరిక. తన దారి రహదారి వెళ్ళిపోతూనే ఉంది, అలా ముందుకు దూసుకుంటూ. ఇక యూరోపియన్ యూనియన్తో జరిగిన ఈ FTA గురించి అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, చైనా, ఇంకా స్వయంగా తానో వెర్రి ప్రపంచంలో మారిన ట్రంప్ కళ్ళు తేలేసేలాగా దీని రిజల్ట్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. దీని గురించి వింటే ఉందిలే మంచి కాలం ముందు ముందున అని అనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ కి కాల్చి వాత పెట్టిన లాంటి అగ్రిమెంట్ ఇది. ఇక పాక్, బంగ్లాదేశ్ లాంటి దేశాలైతే భారత్ని వాటి జన్మలో అందుకోలేవు. ఈ జన్మలోనే కాదు, మరో 10 జన్మలు ఎత్తినా భారత్ని అందుకోలేవు. కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. ఇక చైనా అయితే భారత్ 3వ ప్రపంచంలా విస్తరిస్తూ ఉంటే ఇదేమిట్రా నాయనా అని తలబట్టుకుంటోంది. EUతో జరిగిన ఈ అగ్రిమెంట్ వల్ల భారత్ ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ యూనియన్లోని 25 దేశాలకు భారీ ఎత్తున పెరుగుతాయి. అది కూడా ఎలా అంటే 99% టారిఫ్స్ లేకుండా జరుగుతాయి. 90% ఎక్స్పోర్ట్ జీరో డ్యూటీకి తగ్గుతాయి. దీనివల్ల 6.4 లక్షల కోట్ల లాభం జరుగుతుంది. టెక్స్టైల్స్, అప్పారెల్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మా అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఇలాంటి రంగాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతాయి. ఫ్రీ ట్యాక్స్లతో లాభాలు పొందుతాయి. టెక్స్టైల్స్ కి సంబంధించి $7 బిలియన్ విలువైన ఎక్స్పోర్ట్స్ ర్యాపిడ్ గా పెరగబోతున్నాయి. ఎందుకంటే వీటికి సంబంధించి 26% టారిఫ్స్ తగ్గుతాయి కాబట్టి. అలాగే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లో $33 బిలియన్ విలువైన ఎక్స్పోర్ట్స్ పైన 10% టారిఫ్స్ తక్షణం తగ్గించబడుతున్నాయి. ఇలా లాభాలు రాబోతున్నాయి. ఇంతేకాకుండా ట్రేడ్ విస్తరించి ఎక్స్పోర్ట్స్ విస్తరించడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీలు భారీగా పెరిగి జాబ్స్ కూడా భారీగా పెరిగిపోతాయి. భారత్లో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు బాగా లాభపడతాయి. భారత్తో పాటు ఈ డీల్ EUకి కూడా లాభకరంగానే మారుతుంది. EUకి సంబంధించిన గూడ్స్ పైని టారిఫ్స్ ని భారత్ ఈ అగ్రిమెంట్ కింద 96.6% తగ్గిస్తుంది. దీనివల్ల EU నుండి దిగుమతులు ప్రస్తుతం 120 బిలియన్లుగా ఉంటే ఇది 140కి అమాంతంగా పెరిగిపోతుంది. అందుకే ఈ డీల్ ని గురించి మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటున్నారు. నిన్న 2026 జనవరి 27వ తేదీన EU కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డే లేయర్ అండ్ మన ప్రధాని మోడీ గారు ఈ విధంగా ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల కూటమి. మొత్తం జనాభా 45 కోట్ల మంది ఉంటారు ఈ 27 దేశాలలో కలిపి. ఇందుగురించే EU అండ్ భారత్ల మధ్య ఓకే అయిన FTAని గురించి 200 మంది వినియోగదారుల మార్కెట్ ఇది అంటున్నారు. ఎందుకంటే భారత్ జనాభాయే నియర్లీ 150 కోట్లుంటుంది ఇప్పుడు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి అతి కొన్ని బ్రెయిన్ ట్యూమర్ ఉన్న దేశాలకు తప్ప మిగతా దేశాలకి భారత్ మార్కెట్ ఊరించే ద్రాక్ష పండు లాంటిది. ఎందుకంటే 150 కోట్ల మందితో కిటకిటలాడుతున్న మార్కెట్ ఇది.
ఇక్కడ కార్స్, బైక్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొనగలిగే స్థితి వస్తోంది. అమ్మగలిగిన వారికి కొనగలిగే మార్కెట్ ఏర్పడుతోంది. కాబట్టి భారత మార్కెట్ ఒక అద్భుతమైన మార్కెట్. ఇప్పుడు ట్రంప్ ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి గెంతుతూ చిందులేస్తూ ఉంటే దోస్తికి దుష్మనికి మధ్య తేడా చూపకుండా అటు చైనా ఇటు యూరోపియన్ దేశాలపైన కూడా అడ్డంగా విరుచుకుపడుతూ ఉండటంతో భారత్తో FTA చేసుకోవడం చాలా సేఫ్ గా భావించింది యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ దేశాలు చైనాతో కూడా బాగానే ట్రేడ్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో శత్రువుతో కూడా ట్రేడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూరోపియన్ దేశాలకు చైనా అన్ని రంగాలలో విస్తరించి ప్రపంచాన్ని డామినేట్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చైనా సిద్ధాంతాలు వేరు, EU సిద్ధాంతాలు వేరు. ఎలా ఉంటుందంటే ఇది మన భారత్లో కమ్యూనిస్టు పార్టీలకి భాజపాకి మధ్య ఎలా ఉంటుందో అలా ఉంటుంది చైనాకి EUకి మధ్య. అందుకని చైనాతో కంటే భారత్తో ఇలా ట్రేడ్ చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటాయి. ఇది ఇందుకు సరిగ్గా సరిపోయే సందర్భంలా ఇప్పుడు తయారైంది. యుఎస్కి ట్రంప్ వచ్చిన తర్వాత EUను కూడా అతడు డైలమాలో పడేశాడు. మరోవైపు చైనా డ్రాగన్లా మొత్తం ప్రపంచం ట్రేడ్ని గుటుక్కుమంటూ మింగేస్తోంది. యూరోపియన్ దేశాలైనా US అయినా ప్రపంచం చైనా ట్రేడ్ కిందకు వెళ్లడం ప్రమాదకరంగా భావిస్తాయి. ఇంతకంటే భారతే బెటర్ అని భావిస్తాయి. మరి ఈ విధంగా భారత్కి సూపర్ అవకాశం కలిసొచ్చింది. ఆటోమేటిక్ గా అమెరికా, చైనా, భారత్ అంటూ భారత్ 3వ అతిపెద్ద శక్తిగా, థర్డ్ వరల్డ్ గా మారే అవకాశం వచ్చింది. EUతో డీల్ 200 కోట్ల మార్కెట్ కు సంబంధించింది. ఇది గ్లోబల్ GDP పవర్ లో 25% ఉంటుంది. EU కంపెనీలు భారత్ లో ఫ్యాక్టరీలు, R&D సెంటర్లు విస్తృతంగా పెట్టే ఛాన్స్ ఉండడంతో భారత్ మతాబులా వెలిగిపోయే ఛాన్స్ వచ్చింది. అయితే ప్రతి విషయంలోనూ కొండంత పాజిటివ్ ఉంటే గోరంత నెగిటివ్ కూడా ఉంటుందంటారు కదా. అలా ఇందులో కూడా నెగిటివ్ అంశాలు లేకపోలేదు. EUకు సంబంధించిన అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ కు సంబంధించి వీటి దిగుమతిని అనుమతించడం గురించి ప్రెషర్ చేస్తోంది, కానీ భారత్ అంగీకరించడం లేదు. వీటిని పక్కన పెట్టే ఇప్పుడు అగ్రిమెంట్ ఫైనల్ కి చేరింది. మన రైతులను దెబ్బతీసే ఈ ఒప్పందానికి అంగీకరించకపోవడం దగ్గరే US తో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ కి రావడం లేదు. ఇక్కడ మాత్రం ఈ రెండింటిని అంగీకరించకుండానే భారత్ FTA ఫైనల్ కి వచ్చేసింది. కానీ FTA వల్ల EU నుండి దిగుమతి అయ్యే గూడ్స్ తక్కువ ప్రైజు, ఎక్కువ క్వాలిటీతో గనక వస్తే లోకల్ బ్రాండ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. EU పర్యావరణ నిబంధనలు, లేబర్ లాజ్, కార్బన్ ట్యాక్స్ విషయంలో కఠినంగా ఉంటుంది. కనుక పెద్ద కంపెనీలు తట్టుకుంటాయేమో గాని చిన్న కంపెనీలు తట్టుకోలేకపోవచ్చు అంటున్నారు. చిన్న కంపెనీల ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చు అంటున్నారు. ఇలాంటి కొన్ని నష్టాలు కూడా ఉంటాయని ఏకరువు పెడుతున్నారు. కానీ ఇలాంటివి ప్రతి దాంట్లోనూ ఉంటాయి. 3 ప్లస్ అయినప్పుడు ఒక మైనస్ తప్పదు కదా. ఏది ఏమైనా FTA వల్ల అనేక రకాల అవకాశాలు లభిస్తాయన్నది మాత్రం నిజం. ముఖ్యంగా చైనా మొత్తం ప్రపంచం ట్రేడ్ని ఆక్టోపస్లా ఆక్రమిస్తుండటం, ట్రంప్ వింత ప్రవర్తనతో, విపరీత ధోరణితో రోగగ్రస్తుడవటం, భారత్తో మిత్రత్వం కంటే పాకిస్తాన్తో మిత్రత్వం పట్ల అట్రాక్ట్ అవటం, రష్యా మిత్రదేశమే అయినా భారత వస్తువులను భారీగా దిగుమతి చేసుకోగల మార్కెట్ దానికి లేకపోవడం వల్ల గల్ఫ్ లో సౌదీ, టర్కీ, పాకిస్తాన్లు ఒక జట్టు కట్టడం, ఇలాంటి స్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి స్థితి ఉన్న సమయంలో EUతో FTA అనేది చాలా అద్భుత అవకాశం అనే చెప్పాలి అని అంటున్నారు అంతా. భారత్కి 3వ ప్రపంచంగా విస్తరించే అవకాశం వచ్చిందనే దీనివల్ల చెప్పవచ్చు అని కూడా అంటున్నారు. ఈ విధంగా భారత్ ప్రపంచంలోనే 3వ స్థానం కోసం పోటీపడి దూసుకు వెళుతోంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.